అక్రమాలని బయట పెట్టడానికి వాళ్ళకి లేని చిత్తశుద్ధిని మించి దాంతోపాటు నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో ఏవైతే సత్యదూరమైన అంశాలు ఉన్నాయో, ఏవైతే ఈ రాష్ట్రానికి రాబోయే 4 సంవత్సరాల్లో దిశ కల్పించే అంశాలు కానీ ఏ ఒక్కటి కూడా పొందుపరచడంతో లేకపోవడంతో దాంట్లో ఒక్క విషయాన్ని చెప్తానండి. చిన్న ఎగ్జాంపుల్ నాకు చెప్దాం అనుకున్నాను, వచ్చాను. గవర్నర్ గారు మాట్లాడిన మాటల్లోనూ వారు అంటారు, చేపలు తినడం కాదు, చేపలు పట్టడం నేర్పాలంటాను. నేను అంటాను, చేపలు పడితే దొంగతనాలు వస్తాయి. చేపల చెరువులు చేపలని పెంచడం నేర్పాలి. చేపలు పెంచి చేపలు తినడం నేర్చుకోమని చెప్పండి. చేపలు పట్టడం కాదు. చేపలు పడితే ఎలాగవుతుంది? చేపలు పెంచి పెంపకం నేర్పాలి, తర్వాత చేపలు తినడం నేర్చుకోవాలి. గవర్నర్ గారు చేపలు పట్టడం చాలంటారు. అంటే ఏ రకంగా ఏదో రకంగా పట్టుకోవడం అనేది తెలుసుకొని మన దోపిడీ చేయాలనే కదా దాని ఉద్దేశం, దురుద్దేశం. సో ఎగ్జాంపుల్ చెప్పాను. కాబట్టి ఆ ఉపన్యాసంలో పాపం శ్రమించని మాట్లాడే ఉపన్యాసంలో దాంట్లో క్లారిటీ లేదు. ఆయన వ్యక్తిగతంగా మా తాలూకు ధన్యవాదాలు. పాపం అంత శ్రమపడి ఇక్కడికి వచ్చి ఆయన 1 అవర్ శ్రమించి ఇచ్చిన దానికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కానీ ఆ ఉపన్యాసం మీద మాకు క్లారిటీ లేదు. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలు లేవు, ఇది ఇది బయట జరిగే కార్యక్రమం కాదని ఈ 2 అంశాల మీద మేము వాకౌట్ చేసి బయటకు వచ్చామనే విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. ఇప్పుడు బీసీ మీరు ఇందాక ఆరోపిస్తున్నారు, ఇప్పుడు మాట్లాడినట్టు బీసీ వ్యవహారంలో లోకేష్ చాలా క్లియర్గా చెప్పారు, సభలోనే నేను ఛాలెంజింగ్ చేస్తున్నాను, మీరు ఇది ప్రూవ్ చేయాలని. ఇప్పుడు మీరు ఇదే వ్యవహారాన్ని ఆ లేఖలో ఆ విధంగా ఉన్న వ్యవహారాన్ని మీరు సభలోనే పెట్టచ్చు కదా. ఒక విషయాన్ని లేఖ అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది, విషయం మాకు తెలుసు. ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేస్తే కాదు, ఇగో లేఖలు ఇవి, ఇగో 19 మంది వీసీల తాలూకా లేఖలు ఇవి, ఇందులో మీరు చెప్పిన వాక్యం లేదు, మీరు చెప్పింది సత్యదూరం, మీరు సభా సమయం ఉదయం చేస్తున్నారు, మీ రాష్ట్ర ప్రజలను తప్పుతో పట్టిందని మమ్మల్ని ఆపాదించండి. ఎందుకు మీరు దాని మీద రావట్లేదు ముందుకి? కరెక్ట్ కాబట్టే మీరు తప్పించుకోవడం ప్రయత్నం చేయడానికి ఈ ప్రయత్నం. అది కరెక్ట్ కాదు కదా. అందుకు నేను అడుగుతున్నాను, మీరు చెప్పిందని నేను చెప్తున్నాను. నేను చెప్పాను, సభలో జరిగిన డెలిబరేషన్స్ వీటిని రికార్డు దీని ఆధారం మీదే ఎంక్వైరీ చేయండి. మీరే అన్నారు కదా, దాన్ని ఎంక్వైరీ చేయండి. వాటి ఎందుకు తప్పేయండి? బేకా ఇదే నిర్దిష్టం. 19 వీసీలకి అందరికీ ఫోన్లు వచ్చాయి. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఛార్జ్ చైర్మన్ గారు మాట్లాడారు. హైయర్ ఎడ్యుకేషన్ ఆనాటి సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడారు. వాళ్ళు ఇచ్చిన లేఖలో రాశారు. అవి కొన్ని మాట్లాడమంటే పోనీ కాదు, లేఖలో రాస్తారండి. మీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది కాబట్టి ఉండదా?